రామూర్తి గారు, ఈసారి డబ్బులు అడిగి మరీ తీసుకుని ఓట్లు వేశారు. డబ్బులు ఇవ్వకపోతే ఫిర్యాదులు కూడా చేసిన సందర్భాలు కూడా మనం చూసాం. అలాంటి దృశ్యాలు ఉభయ గోదావరి జిల్లాలో ఇంకా ఎక్కువగా కనిపించాయని వార్తలు వచ్చాయి. ఇది ఎలాంటి సంకేతాన్ని ఇస్తున్నారు మన ప్రజాస్వామ్య వ్యవస్థకి? గతంలో డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ చేత వీళ్ళ చేత పక్కింటి వాళ్ళ చేత లేదా అక్కడ ఉన్న నాయకుల చేత కౌలు చేసి మేము ఇంతమంది ఉన్నాం, మాకు డబ్బులు అందలేదు పంపించండి అని అడిగేవారు. ఆ ఆ సంగతి చూసాం. కానీ అదే. ఈసారి పార్టీ కార్యాలయం మీదే వేలకు దాడి వేల మంది వచ్చి, పార్టీ కార్యాలయాల మీద వేలకు వేల మంది వచ్చి మాకు డబ్బులు ఎందుకోలేదు, మా పక్క వీధిలో ఇచ్చారు, మా పక్కన ఇచ్చారు, మా బ్లాక్ ఇచ్చే, మా పక్క బ్లాక్ ఇచ్చే, మా బ్లాక్ ఎందుకోలేదని చెప్పి రాజమండ్రిలోనే రాజమండ్రిలోనే చూసినట్లయితే ఇక్కడ ఎంపీ భరత్ ఈ రాజమండ్రి సిటీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తాడు సిటీకి. వాళ్ళ కార్యాలయం దగ్గరికి చూసినట్టయితే వరుసగా 3 రోజులు 4 రోజులు మధ్య జనం వస్తూనే ఉన్నారు, వెళ్తానే ఉన్నారు, వస్తానే ఉన్నారు, వెళ్తున్నారు. మాకు డబ్బులు కావాలి, మీరు డబ్బులు ఇచ్చారంటే మాకు డబ్బులు కావాలి, మాకెందుకు ఎవరు, మేము అన్యాయం చేస్తాం, మా పక్కింటి వాళ్ళకి ఇవ్వడం మాకు ఇవ్వకపోవడం అండి. అసలు వ్యాన్ వేసుకుని ఆటోలు వేసుకుని దూరం అని కూడా నడిచి దూరం అని కూడా ఆటోలు వేసుకుని వ్యాన్ వేసుకుని వచ్చిన పరిస్థితి కూడా చూస్తాం. అలాగే టీడీపీ కార్యాలయం దగ్గర కూడా అట్లాగే వచ్చారు కొంతమంది కొన్ని ప్రాంతాల నుంచి. మాకు డబ్బులు మీ పక్కలకి ఇచ్చారు, మాకెందుకు అట్లేదు. ఇలా చూసినట్లయితే అసలు ఈసారి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా డబ్బులు ఒక 80%, 60% ఓటర్లకి అని చెప్పేసి ఒక ఐడెంటిఫికేషన్ చేసుకుని ఈ అభ్యర్థులు అటు బోత్ 2 పార్టీలు కూడా, ఇటు వైసీపీ కావచ్చు, కూటమి అభ్యర్థులు కావచ్చు, ఐడెంటిఫికేషన్ అయితే కొన్ని ఏరియాలకి డబ్బులు పంపిణీ కార్యక్రమం అయితే చాలా ఎక్కువే జరిగింది. అది ఒక చెయ్యి ఒక 500-1000 ఎక్కువ ఇచ్చిన అభ్యర్థులు ఉన్నారు, తక్కువ ఇచ్చిన అభ్యర్థులు ఉన్నారు. కూటమి వాళ్ళు ఎక్కువ ఇచ్చారు, మాకెందుకు అదే సమానంగా ఇవ్వరని కూడా అడిగిన సందర్భాలు కూడా, సంఘటనలు కూడా కోకోలాలుగా చూస్తాం ఈ గోదావరి జిల్లాలో. అందులో ఇలాంటి దుస్థితి గతంలో ఎన్నడూ చూడలేదు. అయితే డబ్బులు ఇవ్వకపోతే రాకపోతే సరే మన ఓటు అక్కర్లేదేమో, మనం అక్కర్లేదేమో అనుకుని అడిగి ఓటు వేయడానికి వెళ్ళకపోవడం, ఓటు వేసేటప్పుడు వెళ్ళి పోలింగ్ బూత్ దగ్గర ఉండిపోయి మీరు మాకు డబ్బులు లేదు కాబట్టి మేము ఓటు వేయమని చెప్పేసి సందర్భాలు కూడా గతంలో చూసాం. అలాంటి సందర్భంలో కూడా కొంతమంది అభ్యర్థులు అప్రమత్తమై వెళ్ళి వాళ్ళకి ఏదో మాయ చిన్న స్లిప్ ఏదో ఇచ్చి ముందు ఓటు వేసినది తర్వాత ఇస్తామని చెప్పిన సందర్భాలు కూడా చూసాం. కూడా అలాంటి పరిస్థితి ఈసారి చూసినట్లయితే మరీ తెగించారన్నచ్చో, లేకపోతే ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళ్ళిపోతుందో మనం ఊహించుకోలేని పరిస్థితి. అట్లాగే వందల వేల సంఖ్యలో పార్టీ కార్యాలయాలకు వచ్చి మాకు డబ్బులు ఎత్తుకోరు ఓటు వేయడానికి అని చెప్పేసి అడిగిన సందర్భాలు అయితే నిలదీసిన పరిస్థితులు అయితే చాలా సంఘటనలు. మరి ఈ పరిణామాలు రాబోయే భవిష్యత్తుకి ఎలాంటి ఇది చూపిస్తాయో, ఎలాంటి పరిణామాలు చూపిస్తాయో తెలియదు. దాదాపుగా ఒక అభ్యర్థి అయితే 2500 రూపాయలు ముందు ఇక్కడ రాజమండ్రిలో పంపిణీ చేయడానికి నిర్ణయించుకుని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసేటప్పటికి ఈ జనం వచ్చి మీద పడడంతో వీళ్ళందరికీ చేయాలంటే సరిపోతుందని చెప్పి మళ్ళీ దాన్ని కుదించుకోవడం, అదే అమౌంట్ ఎందుకోలేదని చెప్పేసి మళ్ళీ అడగడం, అలాగే వాళ్ళ ప్రత్యర్థులు ఇస్తున్న అమౌంట్ ను కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ మీరు ఇంటవడం నిర్ణయించడం, ఇలాంటి ఘటనలు చాలా చూసాం. ఇది మరి ఈ ఎన్నికల్లో ఈ ప్రక్రియ మరి రానున్న రోజుల్లో అయితే చాలా ఇప్పటికైన పరిస్థితులకి దారితీస్తాయి. అసలు ఇదే పంపిణీ కార్యక్రమం గతంలో తాయిలాండ్ అంటే ఏదో కొద్ది గొప్ప చేస్తారు. ఇప్పుడు వేల సంఖ్యలో ప్రతి ఇప్పుడు డీబీటీ పనిచేస్తే లేకపోతే ఇంకొక ఇది పనిచేస్తే ఈ తాయిలాండ్ ఎత్తుకోవాలి. ఇప్పుడు ఇంత సంక్షేమం చేస్తున్నప్పుడు ఆ పార్టీ కూడా ముందుకు వచ్చి ఇచ్చిన నేపథ్యం. ఇప్పుడు ప్రతిపక్షంలో వాళ్ళు ఇచ్చారు కాబట్టి మేము ఉంటే 1000 ఓటు మనకి వేయలేమనేది 1000 ఇచ్చిన పరిస్థితి నేపథ్యం. అట్లే ఇప్పుడు తాయిలాండ్ సంక్షేమం పేరుతో డీబీటీని అలవాటు చేసి స్వయంగా డబ్బులు ఇవ్వడం అలవాటు చేసి ఓట్లు వేసేటప్పుడు కూడా డబ్బులు ఇవ్వడం ఏంటి? ఇంతకుముందు మన జైలు గారు కృష్ణకుమార్ కూడా ఈ విషయం కొద్దిగా ప్రస్తావన చేయడం ఒక సంతర్పణ కార్యక్రమం. ఇది ఎన్నికలంటే రాష్ట్రానికి బాగా పండగ, ఎన్నికలు పండగని ఒక తనటువంటి పండగ అని చెప్పేసి చెప్పుకోవడం పడుతుంది. అంటే ఈ డబ్బుల సంతర్పణ కార్యక్రమం ఒక పండగ కింద జరుగుతుందా అనేది కూడా ఒక చర్చ అయితే చాలా ఎక్కువ సాగే పరిస్థితి ఉంది.
ఈ డబ్బులు పంపిణీ విషయం అయితే మాత్రం సర్వత్రా పెద్ద చర్చనీయాంశంగా అయ్యింది. అయితే కొంత ఇక్కడికి ఒక కొత్త పెరుగుతుంది. కొన్ని చోట్ల పెద్ద పెద్ద బిల్డింగ్లు అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళు కూడా మా మా పరిస్థితి ఇలా ఉంది అనేది కూడా ప్రభుత్వం తీసుకున్న సందర్భాలు కూడా కొన్ని చోట్ల చోటు చేసుకున్నాయని చెప్పి కూడా మనకి సమాచారం ఉంది. అట్లాంటి ఘటనలు కూడా ఇక్కడ చోటు చేసుకున్నాయని చెప్పేసి మనం గుర్తించాం, చూసాం కూడా ఇక్కడ. అట్లా ఉందండి ఈ డబ్బులు పంపిణీ లో ప్రయారిటీ. జనం ఆఫీస్కి వెళ్ళిపోయి అడగడం, ఇళ్ళకి వచ్చేసి అడగడం అనేది కొత్తగా వస్తున్న పరిణామం.